హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు నేను మీ కావ్య. ఈరోజు నేను మరొక చిన్న వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. మా వీడియో చివరి వరకు చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ వీడియోలో థంబ్‌నెయిల్‌లో చూసినట్టుగా శ్రీవారి నమూనా ఆలయం గురించి అన్ని వివరాలు ఈ వీడియో ద్వారా మీకు తెలియచేస్తానండి. శ్రీవారి నమూనా ఆలయం ఎక్కడ ఉంది? ఎలా చేరుకోవాలి? ఆలయ దర్శనార్థం టైమింగ్స్ అన్ని వివరాలను మా ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీవారి నమూనా ఆలయము అలిపిరి బస్టాండ్ నుండి గరుత్మంతుని విగ్రహం దాటిన తర్వాత అలిపిరి కాలిమెట్ల మార్గంలో ఈ శ్రీవారి నమూనా ఆలయం మనము దర్శించుకోవచ్చు. ఈ శ్రీవారి నమూనా ఆలయాన్ని లిపికా టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఈ శ్రీవారి నమూనా ఆలయము 20 సంవత్సరాల క్రితమే ఈ ఆలయాన్ని కొండపైన శ్రీవారి ఆలయానికి నమూనాగా నిర్మించారు. ఈ నమూనా ఆలయంలో సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు తిరుమలలో శ్రీవారికి ఏ విధంగా కైంకర్యాలు జరుగుతాయో అన్నీ కూడాను ఈ నమూనా ఆలయంలో జరిపించి అవి మనకి భక్తి ఛానల్ ద్వారా మనము ప్రతినిత్యము ఈ సేవలను మనము భక్తి ఛానల్లో చూడవచ్చు. అయితే పైన తిరుమలలో ఉన్న శ్రీవారి నమూనా ఆలయంలోనే గర్భగుడి ఆలయము, అంతరాలయము, రాములవారి మెట్టు, అలాగే బంగారు వాకిలి, ఘంటా మండపము, గరుత్మంతుని వరకు అచ్చు అలాగే తిరుమల శ్రీవారి ఆలయంలో లాగే ఉండేలా టీటీడీ వారు ఈ నమూనా ఆలయాన్ని నిర్మించారు. మనము శ్రీవారిని ఎంతసేపు చూసినా కూడా మనకి తనివి తీరదు. అలాగే భక్తుల రద్దీ వల్ల మనము తిరుమలలో ఉన్న శ్రీవారిని అంతగా దర్శించుకోలేము. కాబట్టి భక్తుల సందర్శార్థము ఈ నమూనా ఆలయంలో శ్రీవారిని మనము ఎంతసేపైనా దర్శించుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఈ నమూనా ఆలయంలో శ్రీవారికి వైకుంఠ ఏకాదశి నాడు అలాగే ముఖ్యమైన పర్వదినాల్లో ఈ నమూనా ఆలయంలో కూడా రకరకాల పూలతో ఎంతో అందంగా అలంకరిస్తారు. ఈ నమూనా ఆలయము టైమింగ్స్ వచ్చేసి ఉదయం 7:30 నుంచి మొదలుపెట్టి 10 గంటల వరకు, అలాగే సాయంత్రము 5 గంటల నుంచి 7 గంటల వరకు భక్తుల దర్శనార్థం ఈ నమూనా ఆలయము దర్శించుకోవచ్చు. తిరుమలలో ఉన్న శ్రీవారిని దర్శించుకున్న తర్వాత భక్తులందరూ కూడాను ఈ శ్రీవారి నమూనా ఆలయమును కూడా ఒక్కసారైనా దర్శించుకోవచ్చు. అప్పుడే కదా మనకు మన పిల్లలకు తిరుమలలో ఉన్న శ్రీవారి ఆలయము యొక్క వివరాలు అన్నీ కూడాను మనము దగ్గరుండి చూపిస్తామని పిల్లలకి అన్ని వివరంగా ఈ నమూనా ఆలయంలో చూపించి వివరంగా చెప్పవచ్చు. అలాగే ఈ నమూనా ఆలయము దర్శనము అయిన తర్వాత పక్కనే మనకు 20 అడుగుల పెద్ద శివలింగము, నంది విగ్రహాలు మన మనసుకు ఎంతగానో హత్తుకునేలాగా ఇక్కడ టీటీడీ వారు ఈ 20 అడుగుల శివలింగ దర్శనము భక్తుల దర్శనార్థము ఇక్కడ నిత్యము పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కూడాను ఈ శివలింగము ఎంతో మన ఏపీలోనే అతిపెద్ద శివలింగంగా ఇక్కడ అయ్యవారు పూజారులు చెప్తున్నారు. ఎంతగానో ఈ శివలింగము మనకి ఎంతగానో నచ్చుతుంది. ఇంకా ఈ శ్రీవారి నమూనా ఆలయమునకు మనము ఒక్క రోజులోనే ఎలా దర్శించుకోగలమంటే ఈ శ్రీవారి నమూనా ఆలయమును ఏదైనా ఒక వెహికల్ని మనము మాట్లాడుకొని ఈ అలిపిరి మెట్ల మార్గంలో ఉన్న ఈ నమూనా ఆలయము, అలాగే జూ పార్కు, ఇంకా కపిల తీర్థము, అలాగే ముఖ్యంగా చెప్పదలిచిన అన్నమయ్య పాదరక్షల ఆలయము కూడాను ఈ అలిపిరి మెట్ల మార్గంలోనే ఉంది. ఇవన్నీ కూడాను భక్తులు ఏదైనా వెహికల్ ద్వారా మాట్లాడుకొని మనము ఇవన్నీ కూడాను ఒక్క రోజులోనే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనము పిల్లలకు కానీ మనకు కానీ ఇటువంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు తప్పకుండా ఇవన్నీ మనము పిల్లలకి చూపించడానికి ఎంతో అనుగుణంగా బాగున్నాయి. చూస్తున్నారుగా, ఈ ఆలయమే అన్నమాచార్యులు పాదరక్షలను తలపై పెట్టుకొని గుడి ప్రదక్షిణలు చేసే గర్భగుడి ఆలయము. ఈ ఆలయంలోనే మనము అన్నమాచార్యుల వారి
పాదరక్షలతో కొండపైకి వెళ్ళినప్పుడు జరిగిన దర్శనము శ్రీవారు దర్శించలేకపోయినందువల్ల ఆ పాదరక్షలను ఈ అలిపిరి మార్గంలోనే విడిచిపెట్టేశారని, అందుకే ఆ పాదరక్షలనే గర్భగుడిలో ఈ గుడిలో మనకి భక్తులకి తలపైన పెట్టుకొని దర్శనం అంటే గుడి ప్రదక్షిణలు చేసేటట్టుగా ఇక్కడ శ్రీవారి ఉత్సవ విగ్రహంగా మనకి దర్శనమిస్తూ ఉంటాయి. ఇటువంటి మనకు తెలియని ఎన్నో విషయాలను మా వీడియోస్ ద్వారా మీకు లైవ్ అప్డేట్స్ని తప్పకుండా ఇస్తుంటాను. తప్పకుండా చూడండి. అలాగే మా వీడియో చివరి వరకు చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవేనండి నేను ముందుగా చెప్పిన ఘంటా మండపము, అలాగే గరుత్మంతుడి విగ్రహము, రాముల ఘంటా మండపము, బంగారు వాకిలి, ఇంకా రాముల వారి మెట్టు, గర్భగుడి అన్నీ కూడాను అచ్చు పైన తిరుపతిలో ఎలాగుంటుందో, తిరుమలలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే దర్శించుకోవచ్చు. తర్వాత ఇది మీరు చూస్తున్నది కపిలతీర్థం. అక్కడే ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో ఈ కపిలతీర్థం కూడాను మనము దర్శించుకోవచ్చు. ఇలా ఈ కపిలతీర్థము, ఈ కోనేరు పిల్లలకి ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ కపిలతీర్థములో ఎంత జలపాతమో చూస్తున్నారుగా. భక్తులందరూ కూడాను అలాగా నిలబడిపోయి వీడియోలు, ఫోటోలు తీసుకుంటూ ఎంతో ఆనందంగా పరవశిస్తున్నారు. ఇదేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోలో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీరు తప్పకుండా తెలుసుకొని ఉంటారు అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శ్రీవారి నమూనా ఆలయాన్ని తప్పకుండా తిరుమల వెళ్ళినప్పుడు ఒక్కసారైనా దర్శించుకోండి. మరిన్ని వివరాలను తెలుసుకోవాలంటే శ్రీవారి నమూనా ఆలయము యొక్క భక్తి ఛానల్లో అన్ని వివరాలను వివరంగా ఉన్నాయి. మరొకసారి అవి కూడా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.